బొరుటో టూబ్లు ఓటాక్ చాప్టర్ 35 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్‌లో మన కాషిన్ కోజ్ యొక్క ఫీల్డింగ్ మన అమాడో సెట్ చేసేస్తాడు. లిటరల్లీ మన కవాకి అండ్ అమాడో ఇద్దరు కలిసి కాషిన్ కోజ్‌ని పట్టేసుకుంటారు. దానర్థం మళ్ళీ మన బొరుటో ఒంట్రుడు అయిపోయాడు. కానీ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే అమాడో ఈస్ కుకింగ్ సంథింగ్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది అండ్ కొన్ని వియర్డ్ థింగ్స్ కూడా మీరు చూడబోతున్నారు. సో గెట్ రెడీ. ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన జూరా నుంచి. ఇక్కడ మన జూరా సెన్స్ చేస్తాడు అనమాట బగ్ ఇంకా లేడు అని. సో మన హిడారికి చెప్తాడు బగ్ చనిపోయాడని. ఈ మాట వినిన తర్వాత మన హిడారి కూడా షాక్ అయి జూరాని అడుగుతాడు, మమోషిని కాపాడడానికి మన దగ్గర అంత టైం లేదు, ఇప్పుడు మనం వెళ్ళినా మనం తన్ని కాపాడలేము, ఈ విషయం తెలిసి మనం అక్కడికి వెళ్ళలేదు. కానీ నువ్వు అనుకుంటే మాసురి ఇంకా రియూని సేవ్ చేసేవాడివి, కానీ నువ్వు అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు. కానీ నా సోన్ థోల్ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నన్ను సేవ్ చేయడానికి వచ్చావు. దానికి రీజన్ ఏంటిది? నువ్వు నన్నొక్కనే ఎందుకు సేవ్ చేయడానికి వచ్చావు? నీ యొక్క ప్లాన్ ఏంటి జూరా? నువ్వు నన్నొక్కనే ఎందుకు కాపాడావు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన జూరా చెప్తాడు, నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన మాటని నేను ఇమాజిన్ చేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నా పక్కన హిరారి లేని ప్రపంచాన్ని నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇలా బాధ ఉండకూడదని నేను అప్పుడు నిన్ను సేవ్ చేశానని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన హిడారి ఒక డిస్గస్టింగ్ రియాక్షన్ ఇస్తాడనమాట. చీరా అని చెప్పి తను మనసులో అనుకుంటాడు. ఈ రియాక్షన్ చూసి మన జూరా అడుగుతాడు కూడా, ఏంటి హిడారి, నా మాటలు నీకు చాలా డిస్గస్టింగ్ గా అనిపిస్తున్నాయా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ హిడారి కూడా చెప్తాడు, అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ మన హిడారి ఇలా చెప్పిన తర్వాత కూడా మన జూరాకి కోపం రాలేదు. పైగా మన జూరా చెప్తాడు, నువ్వు వాళ్ళలాగా నన్ను వదిలేసి వెళ్ళమాక హిడారి అని చెప్పి తను అంటాడు. ఇది విని మన హిడారి చెప్తాడు, వినడానికి చాలా డిస్గస్టింగ్ గా ఉన్నా కానీ ఈ థాట్ ని నేను అంతగేం హేట్ చేయను అని చెప్పి తను అంటాడు. అండ్ ఇది వినిన తర్వాత మన జూరా నవ్వుతాడు. అసలు ఇప్పటి వరకు వీడిలా నవ్వడం నేను చూడలేదు బ్రో. ఈ కాన్వర్సేషన్ లో వాడు నవ్వుతున్నాడు. ఇది మొత్తం మన ఏడా కూడా చూస్తూ ఉండిద్ది తన సెంటర్ గాన్ని ఉపయోగించి. అండ్ తనకు కూడా ఇది మొత్తం చాలా డిస్గస్టింగ్ గా ఉంది. తను చెప్పింది కూడా లైక్ దిస్ టూ ఆర్ రియల్లీ సీరియస్ అని చెప్పి తను అనిద్ది. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు మన బగ్ లేడు కాబట్టి మన ఏడాకి ఏ భయం లేదన్నమాట. ఈ సింజూస్ తన్ని సెన్స్ చేయలేరు కాబట్టి తను ఇప్పుడు ఏ కాన్వర్సేషన్ అయినా హ్యాపీగా వినొచ్చు. సో ప్రస్తుతం తను ఈ గే కాన్వర్సేషన్ ని వింటుంది. పైగా మీ అందరికి తెలిసిందే మన హిరారి ఎప్పుడు ఒక బుక్ ని రీడ్ చేస్తూ ఉంటాడు కదా, లైక్ అది చూసి మన జూరాకి చాలా క్యూరియస్ గా ఉండిద్ది అనమాట. సో నువ్వు ఏం చదువుతున్నావు, ఆ బుక్ నాకు చూపి అని చెప్పి తను అడుగుతాడు. ఈ ప్యానెల్ లో మీరు మన జూరా యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. లైక్ ఆ బుక్ ని చూసిన వెంటనే తను చాలా షాక్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఆ బుక్ మొత్తం క్యాట్ యొక్క పిక్చర్స్ తో నిండిపోయింది. మనోడు చదవట్లేదు, చూస్తున్నాడు క్యాట్ యొక్క పిక్చర్స్ ని. ఇది చూసి మన జూరా షాక్ అయిపోతాడు అనమాట. అండ్ తను అడుగుతాడు, ఇందులో అంతగేం ఇన్ఫర్మేషన్ లేదు కదా, సో నువ్వు ఎందుకు దీన్ని అంతలా చూస్తున్నావు అని చెప్పి తను హిడారిని అడుగుతాడు. అండ్ మన హిడారి చెప్తాడు, బికాస్ ఇట్స్ క్యూట్, ఆ క్యాట్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి అందుకే చూస్తున్నా అని చెప్పి తను అంటాడు. ఇది విని మన జూరా ఇంకొకసారి ఆ కిట్టి క్యాట్ పారడైజ్ బుక్ మీద ఒక లుక్ వేస్తాడు. అసలు ఏముందిరా బాబు చూద్దాం అని చెప్పి. ఇంకా నుంచి మన హిడారి అడుగుతాడు, ఇంతకి జూరా ఈ బుక్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన జూరా విలక్, చూడ్డానికి క్యూట్ గానే ఉంది అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బ్రో ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి శారద దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం శారద తన కొత్త కళ్ళజోడు కొనుక్కొని బయటకు వచ్చింది అనమాట. బయటకు వచ్చి చూస్తే తన ముందు ఒక కునాయి ఉండిద్ది. ఇంకా కునాయి మీద ఉజుమకి క్లాన్ యొక్క సింబల్ ఉండిద్ది. ఇది చూసిన తర్వాత తనకు అర్థమైపోయింది ఇది బొరుటోదే అని చెప్పి. సో వెంటనే పైకి చూస్తే పైన మన బొరుటో ఉంటాడు. తను చెప్తాడు ఇటువైపు రా అని చెప్పి. అండ్ వీళ్ళిద్దరూ కలిసి కొనా విలేజ్ బయట ఉన్న ఫారెస్ట్ లోపలికి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరు ప్రస్తుతం మాట్లాడుకుందామని అనుకుంటున్నారు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి విలేజ్ బయట ఉన్న ఫారెస్ట్ లోపలికి వెళ్తారు. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ గైస్, ఇక్కడ వీళ్ళు చాలా మాట్లాడుకుంటారు బట్ నేను అవన్నీ స్కిప్ చేస్తున్నా, మీకు జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే చెప్తా. స్టార్టింగ్ లో మన బొరుటో అడుగుతాడనమాట, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, మొత్తం బాగానే ఉందా, సో నువ్వు చాలా సఫర్ అయ్యావు, నీ కళ్ళు బాగానే ఉన్నాయని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన శారద చెప్పింది, ఇది అంత పెద్ద విషయం కాదు, నీకు తగిలిన ఆ ఐ డామేజ్ తో పోల్చుకుంటే నా నొప్పి అసలు నొప్పే కాదు అని చెప్పి తను అనేది. ఇఫ్ యు గైస్ రిమెంబర్, ఆమ్నిపోటెన్స్ ముందు మన కవాకి శారదా మీదకి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు మన బొరుటో తన్ని కాపాడడానికి వెళ్ళాడు. దస్ వై తన రైట్ ఐకి ఆ దెబ్బ తగిలింది. సో అందుకనే మన శారదా ఇప్పుడు బొరుటోకి సారీ చెప్తుంది. కానీ మన బొరుటో ఇక్కడ మెయిన్ థింగ్ శారదాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. తను ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే శారదని వార్న్ చేయడానికి తను వచ్చాడు. ఇప్పుడు మన శారదాని ప్రస్తుతం కోడ్ యొక్క మెయిన్ టార్గెట్. ఇప్పుడు మీ అందరికి కోడ్ యొక్క ప్లాన్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మన కోడ్ కి
బొరుటోకి ఫైట్ జరిగితే మన కోడ్ ఆబ్వియస్లీ ఓడిపోతాడు. ఈ విషయం మన కోడ్ కి కూడా ఆల్రెడీ అర్థమైపోయింది. దట్స్ వై తను శారదాని కిడ్నాప్ చేసి తనని తీసుకెళ్లి ఆ సెంజుస్ ని అప్పగిచ్చేస్తే అప్పుడు బొరుటో డెఫినెట్లీ శారదాని కాపాడడానికి వెళ్తాడు కదా. ఇప్పుడు మన కోడ్ బొరుటోని చంపలేడు, కానీ ఆ సెంజుస్ బొరుటోని చంపేయగలరు. సో తన చేత కాకుండా వేరే వాళ్ళ చేతనైనా మన బొరుటోని చంపించేద్దామని చెప్పి మన కోడ్ అలా ప్లాన్ చేశాడనమాట. కానీ మన బొరుటోకి ఇది మొత్తం ఆల్రెడీ తెలుసు కాబట్టి తను శారదాకి ఒక చిన్న ఐటమ్ ఇస్తాడు. ఇది నార్మల్ పిన్స్ అన్నమాట. ఇందులో మన బొరుటో యొక్క చక్ర చిన్న అమౌంట్ లో ఉండిద్ది. దీంతో ఏమైందంటే మనోడు ఈజీలీ టెలిపోర్ట్ చేయగలడు. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు తెలిసిందే. సో ఫ్యూచర్ లో మన కోడ్ శారదాని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మన శారదాని తను పట్టుకొని వేరే డైమెన్షన్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు శారదాని కాపాడడానికి ఎవరొకరు రావాలి కదా. సో మన బొరుటో అప్పుడు ఈ ఐటమ్స్ ని స్వాప్ చేసి తను ఆ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాడు శారదాని సేవ్ చేయడానికి. ఇది మొత్తం వినిన తర్వాత మన శారద యొక్క రోల్ కూడా తనకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు తను జస్ట్ ఒక బేట్ గా వర్క్ చేస్తే చాలు, తను అంతగేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన శారదకు కూడా అర్థమైపోయింది. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కవాకి అండ్ అమాడో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన అమాడో చాలా కప్పల్ని వేసుకొని తన ఆఫీస్ లో కూర్చొని ఉంటాడు. ఇది చూసి మన కవాకి అనుకుంటాడు, వీడికి ఏంటి పిచ్చి పట్టిందా, కప్పల్ని వేసుకొని కూర్చున్నాడు ఏంటి అని చెప్పి తను అనుకుంటాడు. అండ్ మన అమాడో చెప్తాడు, చూడు కవాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కప్ప కూడా ఒక సైంటిఫిక్ నింజా టూల్. నీకు తెలిసిందే ఆ కాషిన్ కోజీ సేమ్ ఇలాంటి కప్పల్ని ఉపయోగిస్తాడు, కానీ మన దగ్గర ఉన్న కప్పలు చాలా సుపీరియర్ కప్పలు. ఇందులో ఒక్క కప్ప నీ దగ్గర ఉన్నా సరే నిన్ను ఎవ్వరు ఆపలేరు, నువ్వు చాలా స్ట్రాంగ్ గా మారిపోతావు అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన కవాకి అర్థం కాదనమాట. నా దగ్గర ఒక కప్పు ఉంటేనే ఎలా స్ట్రాంగ్ గా మారతానని చెప్పి తను అంటాడు. ఇక్కడే మన అమాడో చెప్తాడు, నువ్వు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద చూస్తే నీ యొక్క అటాక్ పవర్ 85 ఉంది, అలాగే డిఫెన్స్ పవర్ 15 ఉంది. దీంతో ఏమైందంటే నువ్వు ఎవరి మీదకైనా అటాక్ చేస్తే ఆ అటాక్ చాలా పవర్ఫుల్ గా ల్యాండ్ అయ్యేది, వాళ్ళకి డ్యామేజ్ కూడా తగిలిద్ది. కానీ ఎవరైనా నీ మీదకి అటాక్ చేస్తే నువ్వు దాన్ని తట్టుకోలేవు, ఎందుకంటే నీ డిఫెన్స్ పవర్ చాలా తక్కువలో ఉంది. కానీ ఇప్పుడు నేను ఈ స్టాష్ ని చాలా ఈజీలీ మ్యానిపులేట్ చేయగలను, నువ్వు ఏం చేయక్కర్లేదు. ఈ కప్ ఉంది కదా, దీన్ని నువ్వు మెడకాయ మీద పెట్టుకుంటే చాలు, ఫ్యూచర్ లో నీ మీద ఎవడైనా ఒక పెద్ద బ్లాస్ట్ వదిలాడు అనుకో, నేను ఇక్కడ నుంచి ఇన్స్టెంట్లీ నీ యొక్క డిఫెన్స్ పాయింట్స్ ని 100 కి పెంచేస్తా, నీకు ఒక స్క్రాచ్ కూడా రాదు. ఒకవేళ నువ్వెవరి మీదకైనా అటాక్ చేయాలనుకో, నీ అటాక్ పవర్ మొత్తం 100 కి పెట్టేస్తా, నేను ఇక్కడ నుంచి ఈజీలీ కంట్రోల్ చేస్తాను. కాబట్టి నువ్వు ప్రతి ఫైట్ విన్ అయ్యే ఛాన్సెస్ పీక్స్ లోకి వెళ్ళిపోతే నిన్నెవరు ఆపలేరు కవాకి అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన కవాకి ఒక పెద్ద వేస్ట్ గడ్ అని చెప్పి మీ అందరికి తెలుసు, అలాగే మన అమాడోకి కూడా తెలుసు అన్నమాట. వీడికి చక్ర కంట్రోల్ చేయడం అస్సలు తెలీదు, బాటుగాడీడు. దట్స్ వై మన అమాడో కవాకి తరపు నుంచి కవాకి యొక్క చక్ర ఆ టోడ్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు. ఇది మొత్తం వినిన తర్వాత మన కవాకి ఏం చెప్తాడు తెలుసా, నాకైతే అసలు ఏం అర్థం కాలా, కానీ నేను ఫైట్స్ లో గెలవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు గెలుస్తానంటే సరే నా చక్రాన్ని నువ్వు కంట్రోల్ చేయని చెప్పి తను అంటాడు. కానీ మన అమాడో చెప్తాడు, నేను ఇది ఇంత ఈజీగా చేయను, దీనికి బదులుగా నాకు నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి, అప్పుడు నేను నీకు ఈ పని చేసి పెడతానని చెప్పి తను అంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి ఇనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన అమాడో ఇనోజిన్ ని పిలుస్తాడనమాట. హే తొందరగా నా దగ్గర రారా అని చెప్పి తను పిలుస్తాడు. అండ్ ఇనోజిన్ కూడా పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఇక్కడ మన అమాడో ఇనోజిన్ కి ఒక చిన్న చిప్ ఇస్తాడు. ఇది చూసి మన ఇనోజిన్ కి కూడా అంతగా అర్థం కాదనమాట. ఇది ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన అమాడో చెప్తాడు, ఇందులో మొత్తం డేటా ఉంది, రీసెంట్ గా చాలా ఫైట్స్ జరిగాయి కదా, ఆ ఫైట్స్ యొక్క మొత్తం డేటా ఇందులో ఉంది, ఇది తీసుకెళ్లి కాషిన్ కోజికి ఇవ్వు, తనకి చాలా పనికొచ్చిద్ది అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఇనోజిన్ భుజం మీద ఆ టోడ్ కూడా ఉండిద్ది, అది మొత్తం మాటలు వింటూ ఉండిద్ది. అంటే మన కాషిన్ కోజి ఆ మాటలు మొత్తం వింటున్నాడు. అండ్ తను కూడా షాక్ లో ఉంటాడు అనమాట, ఎందుకంటే అమాడో ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చి ఇలా ఫ్రీగా ఏం పంచడు. పైగా అసలు ఏ టైం లైన్ లో కూడా మన అమాడో వచ్చి ఇనోజిన్ కి ఒక చిప్ ఇవ్వడం అనేది అసలు ఏ టైం లైన్ లో కూడా జరగలేదన్నమాట. అసలు వీడు ఇప్పుడు వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి మన కాషిన్ కోజి కూడా అనుకుంటూ ఉంటాడు. బట్ తను ఫిక్స్ అవుతాడు, అట్లీస్ట్ ఆ చిప్ లో ఏముందో చూద్దాం, పోయేదేముంది అని చెప్పి ఇక్కడ మన కాషిన్ కోజి టెలిపోర్టేషన్ సర్కిల్ ని ఉపయోగించి ఆ టోడ్ ని సమన్ చేస్తాడు. ఆ చిప్ కూడా ఇక్కడికి వచ్చేసిద్ది. ఇంకప్పుడే మన కవాకి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది చూసి మన కాషిన్ కోజి కంగారు పడిపోతాడు. కవాకి అని చెప్పి తను అంటాడు. బట్ ముందున్న మన కవాకి అమాడో ఇచ్చిన ఆ కప్పని తీసి కాషిన్ కోజి ముందు పెడతాడు. ఇంకా ఆ కప్ప నుంచి మన అమాడో చెప్తాడు, ఇంకింకడితో నీ యొక్క పాత్ర ముగిసింది అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన వెంటనే మన కాషిన్ కోజి అలా కింద పడిపోతాడు. ఇది చూసి మన కవాకి కూడా అర్థమైపోయింది, మన అమాడో ఎలాగైతే ఒక ఎమర్జెన్సీ షట్ డౌన్ బటన్ కవాకి లోపల ఇంప్లాంట్ చేశాడో అలాగే మన కాషిన్
కాషింకోజీ లోపల కూడా ఒక ఎమర్జెన్సీ షట్ డౌన్ బటన్ ఉందని మన కవాకికి అర్థమైపోయింది. ఇది చూసి మన కవాకి అమాడోకి చెప్తాడు, యు ఆర్ సచ్ ఏ క్రేజీ బాస్టర్డ్ అని చెప్పి తను అంటాడు. అండ్ మన అమాడో కూడా చెప్తాడు, నన్ను తిడ్డం పక్కన పెడితే వీడిని ఫస్ట్ మనం ల్యాబ్ లోకి తీసుకుని వెళ్ళాలి, ఇక్కడ నేను టెలిపోర్టేషన్ సర్కిల్ ని ఉపయోగిస్తున్నా, ఒకవేళ రావాలంటే నువ్వు వచ్చే అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ రియల్లీ క్రేజీ బ్రో. మన అమాడో ఆల్వేస్ ఏ స్టెప్ అహెడ్. లిటరల్లీ మన కాషింకోజీ ప్రపంచాన్ని కాపాడడానికి అందరి ఫ్యూచర్ ని చూడగలుగుతాడు, లైక్ ప్రతి టైమ్ లైన్ ని చూడగలుగుతాడు. కానీ మన కాషింకోజీ తన యొక్క ఫ్యూచర్ ని చూసుకోలేకపోయాడు బ్రో. మన అమాడో అయితే క్రేజీ గేమ్ ఆడేశాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో తను కాషింకోజీ యొక్క బాడీతో ఏం చేస్తాడో ఎవ్వరికి తెలియదు. నెక్స్ట్ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బై బై.